హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే మన ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని అతి పెద్ద ఓడరేవుకి శంకుస్థాపన చేయటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో వధావన్ పోర్ట్, ఈ ఓడరేవు పేరేంటి? వధావన్ అన్నటువంటిది మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్లేస్ ఇది, వధావన్ అన్నటువంటిది. మరి ఈ నేపథ్యంలో ఈ పోర్ట్ని ఎవరు నిర్మిస్తూ ఉన్నారు? ఈ పోర్ట్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? అంతేకాదు ఈ పోర్ట్ని ఏ స్కీమ్స్ కి అలైన్ చేస్తూ తీసుకురావటం జరిగింది, ఇవన్నీ మనకి తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ముందు మనం పోర్ట్స్, ఓడరేవులు అని చెప్పుకుంటాం కదా. ఈ ఓడరేవుల్లో రెండు రకాలు ఉంటాయి. రెండు రకాలుగా మనం క్లాసిఫై చేస్తాం. అందులో ఒకటి వచ్చేసరికి మేజర్ పోర్ట్స్ అనేసి, రెండవది వచ్చేసరికి మైనర్ పోర్ట్స్ అనేసి. సో మైనర్ పోర్ట్స్ ఏమో వందలాది ఉంటాయి, మేజర్ వచ్చేసరికి పదుల సంఖ్యలో ఉంటాయి. మరి ఈ మేజర్ పోర్ట్స్ అన్నటువంటివి ఎవరి కిందకి వస్తాయి అంటే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ కిందికి మేజర్ పోర్ట్స్ అన్నటువంటివి క్లాసిఫై చేయబడతాయి. అదే మైనర్ పోర్ట్స్ అన్నటువంటివి స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ కి ఆ అథారిటీ అన్నటువంటిది ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ వధావన్ పోర్ట్ ఏదైతే ఉందో అది మేజర్ పోర్ట్ అన్నమాట. అంటే ఎవరి కింద ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ కింద ఈ యొక్క ఓడరేవు ప్రాజెక్ట్ అన్నటువంటిది ఉంటుంది. మరి ఈ పోర్ట్ లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయటం అంటే ఏంటి? అక్కడ ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అలాగే అక్కడ టెర్మినల్స్ అన్నటువంటివి బిల్డ్ చేయటం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి పీపీపీ మోడ్లో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో నిర్మించటం జరుగుతుంది. సో గుర్తుంచుకోవాలి, ఇది ఒక డీప్ సీ బేస్డ్ పోర్ట్ అన్నమాట, మేజర్ పోర్ట్. సో మరి ఈ పోర్ట్ కి సంబంధించి వధావన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్ అన్నటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. ఇది ఒక ఎస్పీవి అన్నమాట. అంటే ఏంటి ఎస్పీవి అంటే? స్పెషల్ పర్పస్ వెహికల్. అంటే దీనికోసమే స్పెషల్ గా దీన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. మరి ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏదైతే ఉందో దీన్ని ఎవరు ఫామ్ చేశారు అంటే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, JNPA అన్నటువంటిది, దాంతో పాటుగా మహారాష్ట్ర మారిటైమ్ బోర్డ్, ఇవి రెండు కలిసి ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ ని ఈ వధావన్ పోర్ట్ లిమిటెడ్ కోసం, అంటే ఈ వధావన్ పోర్ట్ ని డెవలప్ చేయటం కోసం ఏర్పాటు చేయటం జరిగింది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ ని మనకి ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే అన్నటువంటిది ఉంది కదా, ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే, ఆ ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేకి దీన్ని కనెక్ట్ చేస్తారనమాట. సో అంటే ఏంటి? ఇక్కడ రోడ్ లింక్ అన్నటువంటిది కూడా ఇక్కడ చేస్తారు. అంతేకాదు ఇది మనం గమనిస్తే దాదాపు ఈ సముద్రంలో అరేబియన్ సీ అన్నటువంటిది ఉంది కదా, దాంట్లో దాదాపు 1448 హెక్టార్ల విస్తీర్ణాన్ని అందులోకి విస్తరించటం జరిగింది. అంతేకాదు దీనిని సాగర్ మాలా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ సాగర్ మాలా ప్రాజెక్ట్ కి అలైన్ చేస్తూ ఇటు INSTC అంటే ఏంటి? ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటాము. అలాగే ఐమెక్ అంటే ఏంటి? ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అంటాము. సో వీటిని అంటే ఈ లక్ష్యాలు ఏవైతే పెట్టుకున్నామో వాటిని రీచ్ అవ్వటానికి ఒక గేట్వే లాగా కూడా ఈ వధావన్ పోర్ట్ అన్నటువంటిది మనకి పనిచేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇవాళ సింపుల్ గా సాగర్ మాలా ప్రాజెక్ట్ ఏంటి, INSTC అలాగే IMEC ఈ ప్రాజెక్ట్స్ గురించి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాగర్ మాలా ప్రాజెక్ట్. సో సాగర్ మాలా ప్రాజెక్ట్ ఏంటి? మన భారతదేశం ఎంతో పెద్ద తీర విస్తీర్ణాన్ని కలిగి ఉంది, అవునా? మరి ఆ తీరం చుట్టూ కూడా మనం ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నటువంటిది చేస్తే దానివల్ల ఏమవుతుంది? మన ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది కలుగుతుంది. అంతేకాకుండా మనము ఎకానమీ వృద్ధి చెందటానికి, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని బలోపేతం చేయటానికి, అలాగే ట్రాన్స్పోర్ట్ రంగాన్ని బలోపేతం చేయటానికి, ఇలా వివిధ రంగాల బలోపేతం కోసం ఉద్దేశించినటువంటి ప్రాజెక్టే ఈ సాగర్ మాలా అన్నటువంటిది. 2015వ సంవత్సరంలో దీనికి అప్రూవల్ అన్నటువంటిది వచ్చిందనమాట. సో సింపుల్ గా చెప్పాలి అంటే కోస్టల్ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో ఆ కోస్టల్ కమ్యూనిటీ వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ ని
మరింతగా పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎకానమీ అన్నటువంటిది మరింత వృద్ధి చెందటానికి ఉపయోగపడుతుంది. లాజిస్టిక్స్ యొక్క కాస్ట్ అన్నటువంటిది తగ్గుతుంది, వాటి యొక్క పర్ఫార్మెన్స్ అన్నటువంటిది ఎన్హాన్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అట్లానే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్నటువంటిది జరుగుతుంది. అలాగే ఇంకా ఏమనుకున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం బలోపేతం అవుతుంది. అవునా, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అన్నటువంటిది బలోపేతం అవుతుంది. ఇలాగా వివిధ రకాల ఉద్దేశాలతో తీసుకురాబడినటువంటి ప్రాజెక్టే ఈ సాగర్మాలా ప్రాజెక్ట్ అన్నటువంటిది. మరి ఈ సాగర్మాలా ప్రాజెక్ట్ కూడా మనకి దేని కిందికి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. ఈ ప్రాజెక్ట్ పరిధిలోకే, ఈ మినిస్ట్రీ పరిధిలోకే ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఐఎన్ఎస్టిసి అంటే ఏంటి? ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అన్నటువంటిది. ఏంటి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అన్నటువంటిది? ఇది మన ఇండియన్ ఓషన్ ని, అంటే ఇండియాలో మొదలవుతుంది. సో ఇండియన్ ఓషన్, అక్కడ నుంచి పర్షియన్ గల్ఫ్, అక్కడ నుంచి కాస్పియన్ సీ, అక్కడ నుంచి రష్యా ద్వారా నార్థన్ యూరప్ కి ఇది కనెక్ట్ చేస్తుంది అన్నమాట. నార్థన్ యూరప్ కి ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది కనెక్ట్ చేస్తుంది. దీని ద్వారా ఏంటి అంటే మనకి రైల్, రోడ్, అట్లానే షిప్పింగ్, ఈ 3 రూట్స్ ని కూడా ఇది కనెక్ట్ చేయటం జరుగుతుంది. మరి దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇంపార్టెన్స్ లేదా సిగ్నిఫికెన్స్ అంటాం. సిగ్నిఫికెన్స్ అంటే ఇంతకు ముందు ఉండేటటువంటి ట్రేడ్ రూట్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రేడ్ రూట్స్ ని బైపాస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంతకు ముందు ఇటు యూరప్ లోకి వెళ్ళాలి అంటే ఎక్కువగా ఏం చేసేవాళ్ళము? పాకిస్తాన్, ఆ పైన ఆఫ్ఘనిస్తాన్, ఆ పైన సెంట్రల్ ఏషియా, అలా వెళ్ళేవాళ్ళం కదా. సో ఈ 2 దేశాలని బైపాస్ చేయడానికి ఇప్పుడు ఇది మనకు ఉపయోగపడుతుంది. అట్లానే సెంట్రల్ ఏషియా ఏదైతే ఉంటుందో, సెంట్రల్ ఏషియాతో కనెక్టివిటీ అన్నటువంటిది, కనెక్టివిటీ పెంచుకోవటానికి, మరింతగా ఎన్హాన్స్ చేసుకోవటానికి ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అంటే దీని ద్వారా ఏమవుతుంది అంటే మనకి ట్రాన్సిట్ టైం ఆల్మోస్ట్ 20 డేస్ సేవ్ అవుతుంది. అంతేకాదు దీనికి సంబంధించిన కాస్ట్ అన్నటువంటిది 30% సేవ్ అవుతుంది. సో మనం ఎక్కువగా ఇంపోర్ట్స్ చేసుకోవటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది, అంతేనా? అలాగే మన యొక్క ఎనర్జీ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేసుకోవటానికి కూడా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. మనం అక్కడ నుంచి ఏమన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ని, ముడి చమురుని దిగుమతి చేసుకోవాలనుకుంటున్నాం, పెట్రోలియం ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాము. సో ఆ టైంలో మనకి మన యొక్క ఎనర్జీ సెక్యూరిటీకి దాన్ని ఎన్హాన్స్ చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అట్లానే ఇప్పుడు ఇరాన్ త్రూ ఈ ఐఎన్ఎస్టిసి అన్నటువంటిది వెళ్తుంది కాబట్టి ఇరాన్తో మనకున్నటువంటి రిలేషన్స్ని మరింతగా ఎన్హాన్స్ చేసుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇరాన్ అనగానే ఇప్పుడు మీకు ఏం గుర్తు రావాలి? ఒకవైపు ఇజ్రాయెల్, ఇరాన్, ఇవి 2 కూడా వార్కి సిద్ధమవుతూ ఉన్నాయి అన్నటువంటిది మనం చదువుకుంటూనే ఉన్నాం. ఇజ్రాయెల్ని ఇంకా మిగతా వాటి కనెక్ట్ చేసుకోవచ్చు. ఎట్లాగా? లెబనాన్కి సంబంధించినటువంటి హెజ్బొల్లాలతో ఒక సైడ్ దాడి కావచ్చు, అట్లానే గాజా స్ట్రిప్ లో ఉన్నటువంటి హమాస్తో దాడి కావచ్చు, అట్లానే వెస్ట్ బ్యాంక్ లో ఉన్నటువంటి పాలస్తీనియన్ల మీద ఇజ్రాయెల్ దాడి చేయటం ఇప్పుడైతే ఆపేసింది ఇజ్రాయెల్. సో ఆ నేపథ్యంలో మనం చదువుకోవాలి. అట్లానే యెమెన్ కి సంబంధించినటువంటి హౌతీ రెబెల్స్, వాళ్ళ మీద దాడి కావచ్చు. సో ఇట్లాగా వివిధ రకాలుగా మనం లింక్ చేసుకొని చదువుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే మనం ఐఎన్ఎస్టిసిలో ఉన్నాం కాబట్టి ఇరాన్ ఈ దేశాలతో, అలాగే అజర్బైజాన్ కావచ్చు, ఇలాంటి దేశాలతో మనం రిలేషన్షిప్ ని పెంచుకోవటానికి ఈ ఐఎన్ఎస్టిసి అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మరి నెక్స్ట్ 3వది వచ్చేసరికి ఐఎంఈసి అంటే ఏంటి? ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అంటాం. అంటే ఇది ఒక ఆర్థిక నడవ లేదా ఎకనామిక్ కారిడార్. అంటే మన ఆర్థిక పరంగా, ఎకానమీ పరంగా మనము ట్రేడ్ కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇది ఏం చేస్తుంది? సేమ్ ఇందాకలాగే ఇది కూడా రైల్, రోడ్, అలాగే షిప్పింగ్, ఈ కనెక్టివిటీ అన్నటువంటిది ఇక్కడ ఉంటుందన్నమాట. సో వీటన్నిటికి సంబంధించి ఐఎంఈసి ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మొత్తం 2 కారిడార్స్ ఉంటాయి. ఏంటి ఆ 2 కారిడార్స్?
ఒకటి వచ్చేసరికి ఈస్ట్ కారిడార్ అనేసి, రెండు వెస్ట్ కారిడార్ అనేసి. సో ఈస్ట్ కారిడార్లోకి వచ్చేసరికి ఏం చేస్తుంది అంటే ఇండియా టు పర్షియన్ గల్ఫ్ దీన్ని కనెక్ట్ చేస్తుంది. సో దీంట్లోకి వచ్చేసరికి మళ్ళీ రెండు కారిడార్స్గా అభివృద్ధి చేస్తారు. రెండు కారిడార్స్ ఏంటా రెండు కారిడార్స్ అంటే ఒకటి వచ్చేసరికి ఈస్ట్ కారిడార్ అంటాం. ఈస్ట్ కారిడార్ అనేది మన ఇండియాని పర్షియన్ గల్ఫ్ కి కనెక్ట్ చేస్తుంది అనమాట. రెండవది వచ్చేసరికి మనకి నార్థన్ కారిడార్ అంటాం. నార్థన్ కారిడార్, ఈ నార్థన్ కారిడార్ అన్నటువంటిది ఏం చేస్తుంది, ఈ పర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉందో ఈ పర్షియన్ గల్ఫ్ ని యూరప్ కి కనెక్ట్ చేస్తుంది. సో అలాగా మొత్తం రెండు కారిడార్స్ గా ఈ ఐమెక్ ని లేదా IMEC ని అభివృద్ధి చేయటం జరుగుతుంది. సో దీనివల్ల మనకు ఉండేటటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, అంతేకాదు ఇక్కడ దీంట్లో భాగంగా ఏంటి అంటే మనకి ఎలక్ట్రిసిటీ కేబుల్ని అట్లానే హైడ్రోజన్ కేబుల్ని ఇట్లాంటి వాటిని ఈ ప్రాజెక్ట్ కింద డెవలప్ చేయటం జరుగుతుంది. మరి దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని మనం చూసుకుంటే గనక సేమ్ ఇందాక చెప్పుకున్నట్టుగానే రైల్, రోడ్, షిప్పింగ్ వీటన్నింటి ద్వారా మనకి కనెక్టివిటీ అన్నటువంటిది ఉంటుంది. అంటే ఒక ఎఫిషియంట్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ ని క్రియేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది కలుగుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అన్నటువంటిది జరుగుతుంది. అట్లానే ఇందాక అన్నట్టుగా ఫ్reight కాస్ట్స్ అన్నటువంటివి తగ్గుతాయి, ఆ మధ్యలో ఉన్నటువంటి దేశాల మధ్య రిలేషన్స్ అన్నటువంటివి పెరుగుతాయి, ఎకనామిక్ యూనిటీ అన్నటువంటిది పెరుగుతుంది. అట్లానే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ని తగ్గించడానికి కూడా ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. సో ఒక్కసారి ఇవాళ మనం ఏం చూసాం, వధావన్ పోర్ట్ మొత్తం 76,000 కోట్ల రూపాయలతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్ట్ కి శంకుస్థాపన చేయటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో పోర్ట్స్ ని ఎలా క్లాసిఫై చేస్తారనేసి చూసాం. అలాగే ఈ పోర్ట్ ఏదైతే వధావన్ పోర్ట్ అన్నటువంటిది ఉందో దాని కింద ఏమేం చేస్తారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, ఏ మోడ్ లో జరుగుతుంది అన్నటువంటిది చూసాము. అలాగే వధావన్ పోర్ట్ కి సంబంధించి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ని రెడీ చేశారు, దాన్ని ఎవరు ఫామ్ చేశారు అన్నటువంటిది చూసాం. అట్లానే ఇది ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేకి కనెక్ట్ చేస్తుంది, అంటే ఇక్కడ రోడ్ లింక్ అన్నటువంటి జరుగుతుంది అన్నటువంటిది చూసాము. అలాగే సాగర్మాల, INSTC, ఐమెక్ ఇలాంటి ప్రాజెక్ట్స్ తో అలైన్ అయ్యి ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు అన్నటువంటిది. సో సాగర్మాల ప్రాజెక్ట్ అంటే ఏంటి, అలాగే INSTC అంటే ఏంటి, దానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఏంటి, అట్లానే దానికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నటువంటి చూసాం. అట్లానే ఐమెక్ ప్రాజెక్ట్ దానికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నటువంటిది ఇవాళ మనం చూసాం. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.